ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి ఈ 8వ తేదీ వచ్చేటువంటి గ్రహణం వల్ల ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం నేను మీకు చెప్తాను. మొట్టమొదటిగా అది ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండండి. కాకపోతే లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి ఇక్కడ చాలా మటుకు లగ్నంలో ఉండే గురువు చాలా సేవ్ చేస్తాడు. అయితే ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏదైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఈ 40 రోజుల కాలం, ఎందుకంటే ఎప్పుడు కూడా గ్రహణ ప్రభావం 40 రోజులు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలు, విదేశీ ప్రయాణాలు, వివాహ జీవితానికి సంబంధించిన విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనుకునేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇది గుర్తుపెట్టుకోండి. మరి మిగతా అంశాలు ఏమిటి అంటే, లగ్నంలో గురువు ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంకా మీకు వివాహ సంబంధించిన బలం కంటిన్యూ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 2వ స్థానాధిపతి శుక్రుడు కూడా ఈ గ్రహణ సమయంలో అక్కడే ఉంటున్నాడు కాబట్టి ఎవరికైనా మనీ ఇచ్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క వారంలో ఏంటంటే, ఈ యొక్క బుధుడు 9వ తేదీ అంటే సహజంగానే వక్రించి కంబస్ట్లో ఉంటూ 9వ తేదీ వెనక్కి వెళ్తూ నీచభంగ రాజయోగాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే కొన్ని విషయాలు, కొన్ని సంతకాలు చేయడం కావచ్చు, కొన్ని మాట్లాడుకోవడం కావచ్చు, అనూహ్యంగా కొంతవరకు బలం వస్తుంది మీకు. అలాగే ఈ వారం కూడా మీరు ఏదైనా సరే ప్రాపర్టీ కొనుగోలు చేద్దామని అనుకున్నట్లయితే చాలా యోగ్యవంతంగా ఉంది. కాకపోతే కాస్త మీరు కొత్తగా ఎవరినైనా ఫ్రెండ్షిప్ చేసుకునే విషయంలో బికాజ్ ఆఫ్ సూర్యగ్రహణం, పంచమాధిపతి గ్రహణంలో వెళ్తున్నాడు, బాగా అర్థం చేసుకోండి. పంచమం అంటే ఫ్రెండ్స్, పంచమం అంటే ప్రేమ వ్యవహారాలు. కాబట్టి ప్రేమ వ్యవహారాల మూలంగా, ఫ్రెండ్స్ మూలంగా అనవసరంగా మీరు ఇరుక్కుంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది భయపెట్టడం కాదు, జాగ్రత్త పడడం మాత్రమే, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరియు మరొక విషయం ఏంటంటే, ఇక్కడ అనుకున్నటువంటి పనులు కొంతవరకు గ్రోత్ ఉంటుంది, పార్ట్నర్స్ మూలంగా కూడా కొంతవరకు గ్రోత్ ఉంటుంది. అప్పుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగానే ఉండండి. ఏదేమైనప్పటికీ కూడా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ఈ గ్రహణం ఈ రోజు నుంచి మనం చెప్పుకున్నాం, ఏది 8వ తేదీ గ్రహణం పడుతుంది. 41 డేస్, నేను మొదట్లో చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో అది 41 డేస్ దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ, సూర్యుడు గ్రహణం రాహు ద్వారా పడుతున్నాడు కాబట్టి మీరు సూర్య భగవానుడిని చూస్తూ దుర్గా అష్టోత్తరం చదవండి. అలా కనుక చదివినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే, రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమాన పరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్ట్రన్ కంట్రీస్లో. కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి.
అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం. దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యూఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు ఎక్కడా కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం. మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము, లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఇలాంటివి. లేదా లలిత సహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమః. లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం కానీ, చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటల చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు. మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యూఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా, బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు. కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యూఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి. ఏమి ఇవ్వాలి, నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి. కేజీంబావు లాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు, ½ కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి. సూర్య ప్రతిమ, చంద్ర ప్రతిమ, నాగ ప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి. ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడానంటే, మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే, ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను. అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు. అలాంటప్పుడు చక్కగా ఏం లేదు, అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఇది రక్షించదు. కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి, ఏమీ టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.